హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలేట్స్. ఈరోజు మీ ముందుకు వచ్చేసరికి క్విక్ అండ్ న్యూట్రిషన్ పోహో రెసిపీతో వచ్చేసాం. సో లెట్స్ డూ. ఎలా చేయాలో చూసేద్దాం. సో ఇవి వచ్చేసరికి మన నార్మల్ అటుకులు కాదు, దుంపటి అటుకులు. మీరు బయట కడిగి ఆ వాటర్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి కిడ్స్కి కానీ, కిడ్స్ లంచ్ బాక్స్కి కానీ, మన డిన్నర్ టైంకి కానీ యూజ్ చేసుకోవచ్చు, తినచ్చు. సో రిమూవ్ చేసినాక మనం కొన్ని వాటర్ దాంట్లో పోసుకొని ఒక 2 to 3 minutes నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఆ వాటర్ రిమూవ్ చేసేసి ఇంకో బౌల్కి తీసుకోవాలి. సో ఇది వచ్చేసరికి మనం చాలామంది డైట్లో ఉంటారు కాబట్టి ఈ రెసిపీ వచ్చేసరికి బాగా యూజ్ చేయండి. మార్నింగ్ తీసుకోవచ్చు అండ్ నైట్ డిన్నర్గా తీసుకోవచ్చు. సో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తాలింపులకి ఓకే. సో 500 grams వచ్చేసరికి ఒక 2 నిమ్మకాయలు, ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 2 to 3 cups ఆయిల్ పట్టింది. సో ఇది అటుకులు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పీల్చింది కాబట్టి ఒక 3 cups తీసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసరికి మనం ఆయిల్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేగించుకోవచ్చు. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఎలా ఉందో చూసేద్దాం. సో కొంచెం అవి వేగినాక మనం వచ్చేసరికి మినప్పప్పు మీకు కావాలంటే ఇంకేమైనా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ అంటే ఆవాలు గింజలు కానీ ఏమైనా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి కొంచెం పచ్చినిపప్పు బ్రౌనిష్ వచ్చేసినాక పీనట్స్ అండ్ కొంచెం పీనట్స్ బ్రౌనిష్ వచ్చినాక దాంట్లో వచ్చేసరికి ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. సో కొంచెం వేగినాక దాంట్లో కరివేపాకు వేసుకొని అది బాగా వేగినాక చట్నీ పప్పు ఉంటుంది కదా, చట్నీ పప్పు కూడా మనం వేసుకోవచ్చు. మనకు కావాలంటే ఎక్కువ తినే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తక్కువ తినాలి అసలు అవసరం లేదు అంటే మీరు వేసుకోవసరం లేదు. సో కొంచెం వేగినాక మనం చట్నీ పప్పు వేసుకోవాలి. సో ఇంకొంచెం లైట్గా అవి జస్ట్ ఒక 2 to 3 minutes అలా వేగించి ఒక 1/2 మనం పసుపు వేసుకోవచ్చు. మనకు సరిపోయేంత పసుపు వేసేసుకొని కలపెట్టేసుకొని ఇది వచ్చేసరికి మనం పోహోలోకి వేసేద్దాం. కొంచెం వేగిచ్చేసి లైట్గా జస్ట్ అటు ఇటు వేగిచ్చేసి మనం పోహోలోకి వేసేద్దాం. సో ఇది ఎమీగా టేస్టీగా ఉంటుంది. సో అందరూ ట్రై చేయొచ్చు, చిన్నపిల్లలు అందరూ ట్రై చేయొచ్చు. సో మనకి సరిపడంత ఉప్పు వేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెమన్స్, ఇందాక చెప్పాం కదా 2 lemons పిండేసుకోండి, కలపెట్టేయండి. సో పిండేసినాక నెక్స్ట్ మనకి కావాల్సిందే ఒకసారి టేస్ట్ చూడండి. పులుపు తక్కువ ఉంటే ఇంకొకటైనా పిండుకోవచ్చు, సరిపోయిందంటే ఒక 2 సరిపోతాయి. సో నెక్స్ట్ కలిపేసుకున్నాక కొంచెం అంటే అంత పట్టేలాగా బాగా కింద నుంచి బాగా కలపాలి. సో కలిపేసినాక మనం లాస్ట్లో వచ్చేసరికి కావాలి అంటే గార్నిష్కి కొత్తిమీర వేసుకోవచ్చు. అయిపోయింది పోహా అటుకులు పులిహార. ఎమ్మీ టేస్టీగా మీరు ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో వేసుకోండి. సో మోర్ వీడియోస్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.